ఏది అంటూ ఒక డిఏ విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కార్ హడావిడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగి ఖాతాలను పైసా పడలేదు. సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం. 4 డిఏలు పెండింగ్, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితం చంద్రబాబు ప్రకటన. అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట, అది పడలేదని ఉద్యోగుల గగ్గోలు. పోలీసులకు బకాయి ఉన్న 2 సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు. తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికి బాబు తూట్లు. ఐఆర్, పీఆర్సీ వాగ్దానాలని బుట్టదాఖలు. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. చంద్రబాబులో డిఏల కోసం పడిగాపులు. మొత్తం బకాయి సుమారు 35,000 కోట్లు. వాటిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్నటువంటి వార్తని హైలైట్ చేసిపోతే, బాబు సంక్రాంతి బాధుడు అంటూ పండగ పూట ప్రజలపై చంద్రబాబు సర్కార్ పన్నుల భారం. వాహనాల కొనుగోలుపై 10% రోడ్ సెస్ మోత. వాహనదారులపై ఏటా 1,500 కోట్ల భారం. కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించిన జనం నడ్డి విరుస్తున్న బాబు. మరోవైపు టీడీపీ మద్యం దోశ ఎన్నికలపై వరాల జల్లు. బార్లపై 15% ఏఆర్ఈటీ రద్దు. ప్రభుత్వ ఖజానాకు ఏటా 350 కోట్ల గండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనన్న చంద్రబాబు. అధికారంలోకి రాగానే 20,135 కోట్ల మేర బాధుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్కిల్ స్కామ్ కేసు ముయించేసుకోవడం అత్యంత హేయం అంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. డొల్ల కంపెనీలకు 371 కోట్లు మళ్లించారు. అక్కడి నుండి నేరుగా చంద్రబాబు ఖాతాలోకి ఆధారాలతో సహా దొరికిపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే కేసు ముయించేసుకున్న బాబు మరికొన్ని కేసులు నిస్సిగ్గుగా మూసివేయించుకున్నారు. రాయలసీమకు చంద్రబాబు తీరం ద్రోహం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మద్యం దుకాణం